2007 టీ20 వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఫుల్ టెన్షన్. కానీ ఈ మ్యాచ్లో జరిగిన ఒక సీన్ క్రికెట్ హిస్టరీలో ఎప్పటికీ మర్చిపోలేం. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 141 పరుగులు చేసింది. పాకిస్తాన్ కూడా 141 పరుగులే చేసింది. మ్యాచ్ టై. అప్పట్లో సూపర్ ఓవర్ లేదు. అందుకే బాల్ అవుట్ అంటే బ్యాటర్ ఉండడు. బౌలర్ స్టంప్స్ ను నేరుగా కొట్టాలి. ఎవరు ఎక్కువసార్లు స్టెంప్స్ ను హిట్ చేస్తే వాళ్లే విజేత. ఇక్కడే ధోని తన అసలు మాస్టర్ ప్లాన్ చూపించాడు. ధోని స్టెంప్స్ వెనక కూర్చొని భారత బౌలర్లకు ఒకే టార్గెట్ ఇచ్చాడు. స్టెంప్స్ ను కొట్టండి. మొదట వీరేంద్ర సెహ్వాగ్ వచ్చాడు. బంతి వేశాడు. బూమ్, స్టెంప్స్ హిట్. పాకిస్తాన్ తరఫున యాసిర్ అరాఫత్ వచ్చాడు. కానీ టార్గెట్ మిస్. తరువాత హర్భజన్ సింగ్ వచ్చాడు. మళ్లీ స్టెంప్స్ హిట్. పాకిస్తాన్ బౌలర్ ఉమర్ గుల్ కూడా మిస్ చేశాడు. ఇప్పుడు ఇండియాకు మూడో అవకాశం. రాబిన్ ఉతప్ప కూడా స్టెంప్స్ ను కరెక్ట్ గా కొట్టేశాడు. పాకిస్తాన్ తరఫున షాహిద్ అఫ్రిది వచ్చాడు. కానీ అతని బంతి కూడా టార్గెట్ మిస్. అంతే బ్రో, భారత్ 3-0తో బాల్ అవుట్ గెలిచింది. మ్యాచ్ లో స్కోర్ సమానం. కానీ ప్రెజర్లో పాకిస్తాన్ను భారత్ పూర్తిగా చిత్తు చేసింది. అదే 2007లో ధోని కెప్టెన్సీలో వచ్చిన మొదటి అదిరిపోయే మైండ్ గేమ్.